మహాభారతాన్ని మనం ఒక స్టోరీలా చూస్తాం, కానీ అది స్టోరీ కాదు. హిస్టరీ, సైకాలజీ, లైఫ్ మాన్యువల్. ఈ వీడియోలో ఎవరో చెప్పని మహాభారత నిజాలు చెప్తాను. సెగ్మెంట్ 1. మహాభారతం అంటే స్టోరీ కాదు. మహాభారతం అంటే గాడ్ స్టోరీ అని అనుకుంటాం, కానీ ఇది పవర్, పాలిటిక్స్, ఇగో, ధర్మం గురించి రియల్ డాక్యుమెంటేషన్. ఇందులో ఒక్క క్యారెక్టర్ కూడా పర్ఫెక్ట్ కాదు, అందుకే ఇది రియల్గా కనెక్ట్ అవుతుంది. సెగ్మెంట్ 2. కృష్ణ, గాడ్ ఆర్ స్ట్రాటజిస్ట్. కృష్ణుని మనం దేవుళ్లా చూస్తుంటాం, కానీ మహాభారతంలో కృష్ణుడు ఒక మాస్టర్ స్ట్రాటజిస్ట్. యుద్ధంలో డైరెక్ట్గా వెపన్ పట్టుకోడు. మైండ్ గేమ్స్, టైమింగ్, సైకాలజీని యూస్ చేస్తాడు. పవర్ అంటే బలం కాదు, డెసిషన్ మేకింగ్. సెగ్మెంట్ 3. ధర్మం, రైట్ ఆర్ యూస్ఫుల్. మహాభారతంలో బిగ్గెస్ట్ కన్ఫ్యూషన్ ధర్మం. ఎవరు రైట్, ఎవరు రాంగ్. ట్రూత్ ఏమిటంటే సిచ్యువేషన్ బట్టి ధర్మం చేంజ్ అవుతుంది. బ్లైండ్ రూల్స్ ఫాలో అయితే డిస్ట్రాక్షన్ ఉంటుంది. సెగ్మెంట్ 4. విలన్స్ కూడా విక్టిమ్స్. దుర్యోధన ప్యూర్ విలన్ కాదు. హీ లెఫ్ట్ రిజెక్టెడ్, ఇన్సల్టెడ్, ఇన్సెక్యూర్డ్. అధర్మం స్టార్ట్ అయింది హేట్రేటెడ్ నుండి కాదు, ఇగో నుండి. సెగ్మెంట్ 5. ద్రౌపది, మోస్ట్ మిస్అండర్స్టూడ్ క్యారెక్టర్. ద్రౌపది వీక్ క్యారెక్టర్గా చూపించారు, కానీ షీ క్వశ్చన్డ్ ఇంజస్టిస్ ఓపెన్లీ, విచ్ నో వన్ డేర్డ్. మహాభారతంలో వార్ ఒక ఇన్సల్ట్ వల్ల కాదు, ఒక సైలెన్స్ వల్ల స్టార్ట్ అయింది. సెగ్మెంట్ 6. రియల్ వార్ లెసన్. కురుక్షేత్రం వార్ వెపన్స్తో కాదు, డెసిషన్స్తో గెలిచారు. రాంగ్ డెసిషన్స్ని రైట్ టైంలో కరెక్ట్ చేయకపోతే యుద్ధం తప్పదు. వై దిస్ హిస్టరీ మ్యాటర్స్. మహాభారతం మనకి చెప్పింది లైఫ్లో బ్లాక్ అండ్ వైట్ కాదు, గ్రే ఏరియాస్ ఎక్కువ. అందుకే ఇది హిస్టరీ, నో వన్ టెల్స్ యూ. మీరు మహాభారతాన్ని ఎలా చూస్తారు, స్టోరీయా, హిస్టరీయా? కామెంట్ చేయండి. దిస్ ఈజ్ వీజా ఎక్స్ప్లోర్ టైమ్స్. హిస్టరీ నో వన్ టెల్స్ యూ.